హలో ఆల్. ఏంటి తమ్నేల్ ఏమో వన్ డే ట్రిప్ అని పెట్టి ఇప్పుడేమో గెట్ రెడీ విత్ మీ అనే వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, మేము నాగార్జున సాగర్కి ట్రిప్కి వచ్చాము. నైటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ స్టే చేసి మార్నింగే లేసి రెడీ అవుతున్నాను. సో దాట్ మనం మార్నింగే వస్తే ఆ ట్రావెలింగ్లో అలసిపోతాం కదా. అండ్ సో ఇలా రెడీ అయిపోయాము. ఈ ట్రిప్లో ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఏమేం చూసామో, ఏమేం తిన్నామో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ప్లేస్ మిస్ అయ్యాము. అది ఏం ప్లేస్, ఏం మిస్టేకో తెలుసుకోవడానికి మీరు కంప్లీట్ వీడియో చూడండి. అయితే ఇక్కడ కొంతమంది లోకల్ పీపుల్ని అడిగితే ఇది బోటింగ్ పాయింట్ అని చెప్పారు. సో మేము ఇక్కడ ఆగి చూస్తే తెలిసింది ఏంటంటే ఇది ఓల్డ్ బోటింగ్ పాయింట్ అంట. న్యూ బోటింగ్ పాయింట్ వేరే ప్లేస్ అని చెప్పారు. కానీ ఇక్కడ చాలా బాగుంది వెదర్ అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ దిగచ్చు అండ్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని ఇక్కడ కాసేపు ఆగాము. హ్యూమన్ ఎఫర్ట్ అండ్ నేచర్ రెండు కలిస్తే ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చిందో చూడండి. ఆ బ్రీజ్, అసలు గాలి వస్తూనే ఉంది. అసలు సెల్ఫీ దిగుదామన్నా జుట్టు అస్సలు ఆగట్లేదు. ఆ రోడ్ ఎంత బాగుందో, వాకింగ్ స్పేస్. అలా నడుచుకుంటూ వెళ్తే ఆ సిటీ సౌండ్, పొల్యూషన్ అంతా మర్చిపోయి చాలా ప్లెజెంట్గా ఉంది. సో అక్కడ టిఫిన్ తినేసాం, అవారీస్ కిచెన్ అని. అక్కడ టిఫిన్ చాలా బాగుందండి. అక్కడి నుంచి న్యూ బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. హరిత విజయ్ విహార్ అంట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్తే రైట్ సైడ్లో న్యూ బోటింగ్ పాయింట్, లెఫ్ట్ సైడ్లో కొంచెం రెస్టారెంట్, రూమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ అలా హరిత రిసార్ట్ వాళ్ళవి ఉన్నాయి. ఇటు మీకు అక్కడ బోట్ చూస్తే తెలిసిపోతుంది. సో అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఇక్కడ కార్ పార్క్ చేసేసాము. కార్ పార్క్ చేశాక ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసాము. ఆల్రెడీ రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ రూమ్స్ అక్కర్లేదు. బట్ ఎవరైనా ఇక్కడ దగ్గరలో బోటింగ్ పాయింట్కి దగ్గరలో రూమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. బికాజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ, మంచిగా కూర్చోడానికి అండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనిపించింది. అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో మేము అవన్నీ చూసాక ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడికి వచ్చేసి మేము టికెట్ పర్చేస్ చేసేసాము. బట్ ఇంకా టైం ఉంది అని చెప్పారు. సో నేనేమో అక్కడ వ్యూ పాయింట్ ఉంది చూద్దాం రండి అంటే మా చెల్లి ఎవరూ రాలేదు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి నీట్గా ఆ వ్యూ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేశాను. చాలా బాగుంది. సో ఆ స్పేస్ వెనకాల కనిపిస్తుంది కదా, అదంతా డ్రైవ్ చేసుకుంటూ కిందకి వెళితే మనకి బోటింగ్ పాయింట్ కనిపిస్తుంది. నాగార్జున సాగరే కదా, అందులో ఏం పెద్ద స్పెషల్ ఉంది, ఏ ఫారెన్ డెస్టినేషనో లేకపోతే లగ్జూరియస్ స్పాటో కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ద గర్ల్ హూ వాజ్ రేజ్డ్ లిజనింగ్, ట్రిప్కి వెళ్తాను అన్న ప్రతిసారి పెళ్ళయ్యాక వెళ్దు కానీ అని విని విని బోర్ కొట్టేసింది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ద బెస్ట్ హస్బెండ్. బికాజ్ పెళ్ళయ్యాక మంచిగా ట్రిప్స్ చాలా తిరిగాను. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫిల్మింగ్ సో దట్ ఐ కెన్ రిమెంబర్ ఆల్ మై మెమరీస్. అండ్ ఫర్ ఉమెన్ హూ ఆర్ జస్ట్ వర్కింగ్ అండ్ డూయింగ్ ఆల్ ద షోర్స్, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటే మనకి ఒక చిన్న ఎస్కేప్ కావాలి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి అలా. సో ఎవ్రీ హస్బెండ్ హ్యావ్ టు టేక్ దేర్ వైఫ్స్ ఫర్ స్మాల్ ట్రిప్స్ ఫర్ రిఫ్రెషింగ్. సో మేము ఆ డ్రైవ్ త్రూ చేసుకుంటూ వచ్చేసి అక్కడ కొంచెం వాకింగ్ ఉంటుంది, అలాగే మాకు ట్రెక్కింగ్ కూడా అయిపోయినట్టు అనిపించింది. సో అక్కడి నుంచి వచ్చేసి బోట్ ఎక్కాము. ఇట్ వాజ్ సరియల్. ఎంత బాగుందో. ద వెదర్ వాజ్ లైక్ ఇట్ వాజ్ రైనింగ్, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అండ్ కింద వాటర్. చాలా బాగుంది వెదర్ అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ లైటింగ్కి. సో ఇంకా బోట్ స్టార్ట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ట్రిప్ నా ఫేవరెట్ వచ్చేసి ఈ బోట్ జర్నీ. నాకు చాలా నచ్చింది. ఆ మంచి ఎయిర్ బ్రీజ్ కానీ అండ్ కామ్ వాటర్ కానీ, నా కోసం ఈ టైం చాలా స్లో అయిపోయింది అని అనిపించింది ఆ బోట్ ఎక్కంగానే. చిన్నగా లైక్ 45 minutes జర్నీ ఉంది ఇది. సో ఆ 45 minutes చాలా ప్రశాంతంగా
అండ్ వెదర్ కూడా చాలా బాగుంది, క్లౌడీగా ఉంది. యాక్చువల్లీ ఒకవేళ ఎండ ఉండుంటే ఈ బోట్ ట్రిప్ అంతా ఎంజాయ్ చేయలేము. సో ఆ వెదర్ వల్ల కూడా బోట్ ట్రిప్ చాలా చాలా స్పెషల్ అనిపించింది. సో ఆ బోట్ జర్నీ అప్పుడే మనకి డ్యామ్ కూడా భలే కనిపిస్తుంది ఇంత దూరం నుంచి కూడా. సో మనం ఇప్పుడు వెళ్ళేది వరల్డ్స్ సెకండ్ ఐలాండ్ మ్యూజియం. ఆ ప్లేస్ని నాగార్జున కొండ అంటారు. సో మనం ఆ ఐలాండ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వీళ్ళు మనకి ఒక 2 hours ఇస్తారు అక్కడంతా విజిట్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఆ టైంలో మనం అక్కడ ఉన్నవన్నీ చూసుకొని మనం రిటర్న్ అయిపోవాలి అదే టైంకి. నాగార్జున కొండ అనే ప్లేస్కి చాలా డీప్ హిస్టరీ ఉంది. అది బుద్ధిస్ట్ టైం నుంచి ఉన్న ప్లేస్ అది. సో ఆచార్య నాగార్జున అనే ఒక బుద్ధిస్ట్ స్కాలర్ తర్వాత దానికి నాగార్జున కొండ అని పేరు పెట్టారు. మ్యూజియంలో చాలా వీడియోస్ తీశాను బట్ అన్నీ మిస్ అయిపోయాయి. బట్ ఒక్కొక్క స్కల్ప్చర్ దగ్గరికి వెళ్తే ఎంత బాగా క్రియేట్ చేశారు. ఇదంతా ఒక మ్యాప్, నాగార్జున కొండ నాగార్జున డ్యామ్ది మంచి మినీ మ్యాప్ చేశారు. ఒక రూమ్ మొత్తం చాలా బాగా అనిపించింది. అలా మ్యూజియంలో నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఒక్కటి చూస్తే ఆ ప్లేస్ మనకు ఒక స్టోరీ చెప్తుంది అనిపించింది. అప్పుడు యూజ్ చేసిన గ్రైండింగ్ మెషిన్స్ లాంటివి ఇవన్నీ భలే చూపించారు. సో అక్కడ 1 అయిపోయింది. సో తిందామని వెళ్ళి చూస్తే అక్కడ ఒక క్యాంటీన్ ఉంది అని చెప్పారు. బట్ ఆ క్యాంటీన్లో ఏమీ దొరకట్లేదు, ఒక ఫ్రైడ్ రైస్, బట్ అది కూడా అస్సలు బాగాలేదు. సో మేము అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా అన్నీ చూడడానికి బయలుదేరాము. అక్కడి నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది, అంత వాటర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి బుద్ధిస్ట్ బాతింగ్ ఆర్ట్స్. తర్వాత మనం ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేసేటప్పుడు ఆ ప్లేస్ గురించి మంచిగా అక్కడ డీటెయిల్గా బోర్డ్స్ ఇచ్చారు, అలాగే స్కానర్స్ ఇచ్చారు. అవి స్కాన్ చేసుకుంటే మనకి ఆ ప్లేస్ గురించి హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. బట్ ఐలాండ్కి రాగానే ఫుల్ ఎండ స్టార్ట్ అయింది. చాలా ఆ ఎండలో నడవడం చాలా కష్టం అనిపించింది. ఇక్కడ కూడా అట్లనే వెదర్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. బట్ దట్స్ ఫైన్. ఆ ఎండలో కూడా కొన్ని హిస్టరీ థింగ్స్ చూస్తూ ఉంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది వచ్చేసి బరీ చేసే ప్లేస్ అంట. అప్పట్లో అట్లా బరీ చేసేవాళ్ళంట, చుట్టూ స్టోన్స్ పెట్టేసి. అండ్ ఇది వచ్చేసి బుద్ధిస్ట్ వాళ్ళు మెడిటేట్ చేసుకునే ప్లేస్ అంట. మొత్తం బ్రిక్స్తో భలే చేశారు అప్పట్లోనే. చాలా మంచి కన్స్ట్రక్షన్, చాలా బాగా అనిపించింది. బట్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. అండ్ ఆ హిస్టరీ అంతా మీరు స్కాన్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే హిస్టరీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది బాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి మంచిగా ఫొటోస్ దిగడానికి మంచి ప్లేసే. అండ్ ఏమీ తినకుండా రాకండి, బికాజ్ ఇక్కడ ఫుల్ నడిచేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఏమీ దొరకట్లేదు. బెటర్ మీరు ఏమైనా తెచ్చుకోండి తినడానికి, ఆరెల్స్ టిఫినే మంచిగా హెవీగా చేసి వచ్చేయండి. యాక్చువల్లీ అందరూ అన్నీ చూడట్లేదు, జస్ట్ మ్యూజియం వరకు చూసి వెంటనే మళ్ళీ బోటింగ్కి వెళ్ళిపోతున్నారు. బట్ నాకెందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్నీ చూద్దామని అన్నీ చూసాము. తర్వాత టైం అయిపోయింది, మళ్ళీ వచ్చేసాము. వెళ్ళే టైంకి ఇలా బోట్లో కూర్చొని మంచిగా ఆ వాటర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేశాను బోట్ జర్నీ మాత్రం. మేము అక్కడి నుంచి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం, బట్ గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని మిస్గైడ్ చేసింది. సో మీరు ఎత్తిపోతల ఫాల్స్ అని టైప్ చేస్తే మీకు కరెక్ట్ లొకేషన్ వస్తుంది. సో మేము అక్కడ లోకల్ పీపుల్ని అందరినీ అడిగి మేము వెళ్ళాము. బట్ మాకు 2 hours వేస్ట్ అయ్యాయి. దీనివల్ల ఈ మిస్టేక్ వల్లే మేము అక్కడ ఇంకొక ప్లేస్ మిస్ అయ్యాము. సో మీకు వీడియో ఫస్ట్లో చెప్పాను కదా, ఇది వాటర్ ఫాల్స్ ఎంట్రీ. సో ఇక్కడ కూడా రెస్టారెంట్ అండ్ రిసార్ట్ ఉన్నాయి. ఎక్కువ వాటర్ లేవు, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. బట్ ఇట్లా తక్కువ వాటర్ ఉన్న టైంలో చాలా తక్కువ జనాలు వస్తారు. సో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుల్ మేము చిన్నపిల్లలు అయిపోయాము. అక్కడ స్వింగ్స్ ఉన్నాయి, మంచిగా ఊగాము. అండ్ ఫుల్ కోతులు ఉన్నాయి, జాగ్రత్త వాటర్ ఫాల్స్ దగ్గర. మీరు ఏమి ఫ్రూట్స్ అవి కానీ పిల్లల చేతుల్లో పెట్టకండి. అండ్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. అండ్ సారీ, మీకు లంచ్ విషయం చెప్పలేదు కదా, మేము లంచ్ వచ్చేసి అక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరే హరిత రిసార్ట్ దగ్గర లంచ్ కూడా చేసేసాము. అక్కడ మంచి మీల్స్ ఉన్నాయి, ది బెస్ట్. మీరు కూడా అక్కడ ట్రై చేయండి. సో వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది,
టైం బాగా మాకు వేస్ట్ అయింది కదా అక్కడ వాటర్ ఫాల్స్ వెతుక్కుంటూ. సో ఆ టైం వేస్ట్ వల్ల మేము బుద్ధవనం అనే ప్లేస్ మిస్ అయ్యాము. అది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అంట. సో ఈ 3 ప్లేసెస్ నాగార్జునకొండ, బుద్ధవనం అండ్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, ఈ మూడింటిని మీరు కరెక్ట్ టైమింగ్ అండ్ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ బోటింగ్కి వెళ్ళిపోయి తర్వాత బుద్ధవనంకి వెళ్ళిపోయి తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళినా బాగుంటుంది. సో ఈ ప్లేస్ 7 వరకు ఉంటుందంట బుద్ధవనం అనేది. సో అట్లా మీరు చూసుకొని వెళ్ళండి. ఇంకా నైట్ అయిపోయాక మాతా సరోవర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది. మంచిగా నైట్ ప్రొజెక్టర్ వేసి మూవీ ప్లే చేశారు అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. ఆఫ్ఘనీ చికెన్ అండ్ నాన్ ఆర్డర్ చేశాము. ఫస్ట్ వచ్చేసి లెమన్ సూప్ కూడా ఆర్డర్ చేశాము. తర్వాత బిర్యానీ ఉండకుండా ఏ డిన్నర్ కంప్లీట్ అవ్వదు కదా, సో బిర్యానీ కూడా ఆర్డర్ చేసేసాం. ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేచర్తో కనెక్ట్ అవ్వడం, మన హిస్టరీతో కనెక్ట్ అవ్వడం అన్నీ చాలా బాగా అనిపించాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి చోట ఫుడ్ చాలా యమ్మీ అండ్ టేస్టీగా అనిపించింది. బట్ ఒక చిన్న బాధ ఏంటంటే బుద్ధవనం మిస్ అయ్యామనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఉన్న టైంలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ టైం బుద్ధవనం కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకా అక్కడే నైట్ రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ ట్రిప్ ఫర్ మీ బికాస్ ఫస్ట్ టైం అంత లాంగ్ డ్రైవ్ చేయడం నేను నేర్చుకున్న తర్వాత. మీరు ఎప్పుడు నాగార్జున సాగర్ వెళ్తున్నారు? వెళ్ళింటే ఏ ప్లేస్ నచ్చిందో కమెంట్ చేయండి.